హలో వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 75th వీడియో వచ్చేసి డిఫరెన్షియల్ స్క్రూ జాక్. సో ఈ వీడియోలో మనము డిఫరెన్షియల్ స్క్రూ జాక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము, ఓకేనా? సో ఇప్పుడు మనము డిఫరెన్షియల్ స్క్రూ జాక్ యొక్క ఇంట్రడక్షన్ని చూద్దాం. అసలు డిఫరెన్షియల్ స్క్రూ జాక్ అంటే ఏంది, అండ్ డిఫరెన్షియల్ స్క్రూ జాక్కి అండ్ నార్మల్ స్క్రూ జాక్కి మధ్యలో డిఫరెన్స్ ఏంది, ఎందుకంటే నార్మల్ స్క్రూ జాక్ ఉన్నాక మనం డిఫరెన్షియల్ స్క్రూ జాక్ని ఎందుకు చూస్ చేసుకుంటాం, లేకపోతే ఎందుకు డిజైన్ చేస్తాము, దానికి ఒక రీజన్ ఉంటుంది. సో సింపుల్, స్క్రూ జాక్ ఎట్లయితే హెవీ వెయిట్స్ని ఫర్ స్మాల్ డిస్ప్లేస్మెంట్స్ లిఫ్ట్ చేయడానికి యూజ్ చేస్తామో, సిమిలర్గా డిఫరెన్షియల్ స్క్రూ జాక్ కూడా మనము హెవీ వెయిట్స్ని ఫర్ స్మాల్ డిస్ప్లేస్మెంట్స్ మూవ్ చేయడానికి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఎప్పుడైతే కార్ పంక్చర్ అయినప్పుడు మనం ఒక కాంపోనెంట్ వాడతాం, దాన్నే స్క్రూ జాక్ లేదా డిఫరెన్షియల్ స్క్రూ జాక్ రెండిట్లో ఏదైనా ఒకటి వాడతాం. సో ఇది ఏం చేస్తుంది అంటే, ఎక్కడైతే పంక్చర్ అవుతుందో ఆ పంక్చర్ దగ్గర మనం ఈ కాంపోనెంట్ పెట్టి ఆ సైడ్ ఆఫ్ ద కార్ని లిఫ్ట్ చేస్తాం. ఓకే, సో ఎట్లా లిఫ్ట్ చేస్తాము? బై యూజింగ్ స్క్రూ జాక్ ఆర్ డిఫరెన్షియల్ స్క్రూ జాక్. అది కూడా మనము ఇంత లిఫ్ట్ చేయం కదా, జస్ట్ టైర్ అనేది ఎయిర్లోకి వచ్చేంత వరకు లిఫ్ట్ చేస్తాం. అంటే దాని అర్థమైంది, ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు లిఫ్ట్ హెవీ ఆబ్జెక్ట్స్ ఫర్ స్మాలర్ డిస్ప్లేస్మెంట్స్, అంటే వెయిట్ బ్లాక్స్ని లేకపోతే కార్స్ని, అంటే మోస్ట్లీ ఈ స్క్రూ జాక్స్ని అనేటివి మనము ఆటోమొబైల్స్లో వాడతాము. సో ఇప్పుడు అర్థమైందా డిఫరెన్షియల్ స్క్రూ జాక్ ఎక్కడ వాడతామో మనము. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డిఫరెన్షియల్ స్క్రూ జాక్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ అప్గ్రేడెడ్ వెర్షన్స్ ఆఫ్ స్క్రూ జాక్. అంటే నార్మల్ స్క్రూ జాక్ని మనము అప్గ్రేడ్ చేస్తే దాన్నే మనం డిఫరెన్షియల్ స్క్రూ జాక్ అని అంటాము. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, అయితే మీరు ఒక డిఫరెన్స్ అంటే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, సేమ్ ఇది కూడా వెయిట్ని లిఫ్ట్ చేయడానికే ఫర్ స్మాల్ డిస్ప్లేస్మెంట్స్, సేమ్ నార్మల్ స్క్రూ జాక్ కూడా ఏమంటారు హెవీ వెయిట్స్ని ఫర్ స్మాల్ డిస్ప్లేస్మెంట్స్ రేస్ చేయడానికి వాడతాము. సో రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే చూడండి మెయిన్ డిఫరెన్స్, ద వెలాసిటీ రేషియో ఆఫ్ డిఫరెన్షియల్ స్క్రూ జాక్ ఈజ్ కన్సిడరబుల్లీ మోర్ దాన్ స్క్రూ జాక్. అంటే ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఉంది, ఆ పారామీటర్ వచ్చేసింది వెలాసిటీ రేషియో. సో ఈ వెలాసిటీ రేషియో అనేది స్క్రూ జాక్ కంటే డిఫరెన్షియల్ స్క్రూ జాక్కి చాలా ఎక్కువ ఉంది. సో ఈ అడ్వాంటేజ్ కోసమే మనము డిఫరెన్షియల్ స్క్రూ జాక్ని డిజైన్ చేసినాం, లేకపోతే కనుగొన్నాము. సో దీనివల్ల దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, దీనికి వెలాసిటీ రేషియో చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ స్క్రూ జాక్ కంటే. సో వెలాసిటీ రేషియో ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టు అర్థం, ఓకేనా? మనం తొందరగా వెయిట్స్ని, ఇప్పుడు సపోజ్ స్క్రూ జాక్ అనేది ఒక 5 సెంటీమీటర్స్ని లిఫ్ట్ చేయడానికి 4 రెవల్యూషన్స్ తీసుకుంది అనుకోండి. ఈ లివర్ని 4 రొటేషన్స్ తిప్పితే ఇది 5 సెంటీమీటర్స్ హైట్ రేజ్ అవుతుంది అనుకుంటే, డిఫరెన్షియల్ స్క్రూ జాక్ యూజ్ చేస్తాం మనము, అదే 5 సెంటీమీటర్స్ని లివర్ని 3 రొటేషన్స్ తిప్పితే చాలు, ఈ వెయిట్ బ్లాక్ అనేది 5 సెంటీమీటర్స్ రేజ్ అయిపోతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, వెలాసిటీ రేషియో దీనికి ఎక్కువ ఉంది, దానికి తక్కువ ఉంది, ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే దీని యొక్క డిజైన్ ఎట్లుంది, దాని తర్వాత దీని యొక్క ఫంక్షనింగ్ ఏంటంటే, ఎందుకు మనం ఇదంతా డిస్కస్ చేస్తున్నాం అంటే దానికి స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. స్క్రూ జాక్కి డిఫరెన్షియల్ స్క్రూ జాక్కి స్లైట్ డిఫరెన్సెస్. అల్టిమేట్గా ఏంది, ఈ లీవర్ని రొటేట్ చేయడం వల్ల ఆ ఏదైతే స్క్రూ ఉందో ఇక్కడ ఆ స్క్రూ అనేది మీదికి లేస్తుంది, యాజ్ ఎ రిజల్ట్ వెయిట్ బ్లాక్ అనేది మీదికి లేస్తుంది. బట్ కొంచెం ఫంక్షనింగ్లా ప్లస్ కాంపోనెంట్స్లా అండ్ డిజైన్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వాటిని మనము డీటెయిల్గా తెలుసుకుందాము, ఓకేనా? సో ఇప్పుడు మనము డిఫరెన్షియల్ స్క్రూ జాక్ యొక్క బేసిక్ ఫంక్షనింగ్ ఎట్లా అవుతుంది అనేది చూద్దాం. అసలు ఈ స్క్రూ జాక్ అనేది ఎట్లా వర్క్ చేస్తుందో చూద్దాం. సో సింపుల్, నేను ఏం చేస్తున్నా అంటే, ఈ లివర్ ఉందా, ఈ లివర్ని నేను క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక రొటేషన్ని తిప్పినా అనుకుందాం. ఏమనుకుందాం, లివర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక రొటేషన్ తిప్పినా. అయితే ఈ లివర్ని ఒక రొటేషన్ తిప్పే టైంలో టోటల్గా అసలు ఈ స్క్రూ జాక్లో ఏమేమవుతుంది, ఏవేవి మూవ్ అవుతాయి, ఎట్లా మూవ్ అవుతాయో చూద్దాం. ఓకే, వెన్
lever is rotated in clockwise direction, the screw A raises to a height h equal to PA. Simultaneously, screw B descends to a height equals to PB, whereas the weight block ascends to a height of PA minus PB. So క్లియర్గా చూడండి, ఒక రొటేషన్ తిప్పినప్పుడు ఈ ఏ అనేది పిఏ డిస్టెన్స్ మీదికి వెళ్తుంది. ఓకే, అర్థమైందా ఇది? నెక్స్ట్ ఈ స్క్రూ బి ఏదైతుందో పీబీ డిస్టెన్స్ కిందికి వస్తుంది. ఈ పిఏ పీబీ అంటే ఏందో మీకు తెలుసా? పిచ్ అంటే ఏంది? ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్క్రూ థ్రెడ్స్. సో ఒక్క రొటేషన్ చేసినప్పుడు స్క్రూ ఏ అనేది పిఏ డిస్టెన్స్ మీదకి వెళ్తుంది, స్క్రూ బి అనేది పీబీ డిస్టెన్స్ కిందికి వస్తుంది. అసలు ఈ పిఏ మీదికి ఎట్లా వెళ్తుంది? నట్ ఉంది కాబట్టి బై మీన్స్ ఆఫ్ నట్. సో ఇక్కడ రొటేట్ చేస్తే ఈ నట్టు కూడా రొటేట్ అయ్యి మీదికి మూమెంట్ వెళ్తుంది. సిమిలర్గా పీబీకి నట్టేది పిఏ కదా, స్క్రూ బీకి నట్టేంది స్క్రూ ఏ కదా. సో బై మీన్స్ ఆఫ్ దిస్ నట్ ఈ స్క్రూ బి అనేది కిందికి వస్తుంది, బై మీన్స్ ఆఫ్ దిస్ నట్ స్క్రూ ఏ అనేది మీదికి వెళ్తుంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఓకే. సో స్క్రూ ఏ మీదికి వెళ్తుంది, స్క్రూ బి కిందికి వెళ్తుంది. సో అండ్ వెయిట్ బ్లాక్ ఎక్కడికి వెళ్తుంది? మీదికి వెళ్తుంది. హైట్ ఎంత? పిఏ మైనస్ పీబీ. అర్థమైందా? సో ఇది వచ్చేసి బేసిక్ ఫంక్షనింగ్. ఏంటంటే లీవర్ ఒక రొటేషన్ కంప్లీట్ చేసేటప్పటికి ఏ అనేది పిఏ డిస్టెన్స్ మీదికి వెళ్తుంది, బి స్క్రూ అనేది పీబీ డిస్టెన్స్ కిందికి వస్తుంది. ఓవరాల్గా వెయిట్ అనేది ఎంత హైట్ మీదికి వెళ్తుంది చూడండి, అసెండ్స్ టు హైట్ ఆఫ్ పిఏ మైనస్ పీబీ. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము బేసిక్ ఫంక్షనింగ్ ఆఫ్ డిఫరెన్షియల్ స్క్రూ జాక్ని డీటెయిల్గా చూసినాము. సో ఇప్పుడు ఏంటంటే మనము ఈ డిఫరెన్షియల్ స్క్రూ జాక్కి సంబంధించిన కొన్ని పారామీటర్స్ని డీటెయిల్గా చూద్దాము. సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని మనము డిఫరెన్షియల్ స్క్రూ జాక్ యొక్క ఏమంటారు ఎఫిషియన్సీని లేదా డిఫరెన్షియల్ స్క్రూ జాక్ యొక్క పర్ఫార్మెన్స్ని అసెస్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇందులో ఫస్ట్ పారామీటర్ వచ్చేసి ఏంటంటే వెలాసిటీ రేషియో. సో వెలాసిటీ రేషియో డెఫినేషన్ ఏంది? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెయిట్ బ్లాక్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెయిట్ బ్లాక్. సో ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్ అంటే ఏంది, ఈ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెయిట్ బ్లాక్ అంటే ఏందో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్. అసలు ఇక్కడ ఎఫర్ట్ ఏంటంటే ఇక్కడ లివర్ ఉందా, సో ఈ లివర్ దగ్గర ఎండ్ ఆఫ్ ద లివర్ దగ్గర మనం అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్నే ఎఫర్ట్ అని అంటాము. ఎందుకంటే ఇప్పుడు ఈ లివర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ డైరెక్షన్లో అయినా రొటేట్ చేయాలంటే మనకి ఎఫర్ట్ అంటే ఫోర్స్ అవసరమా కాదా? సో ఈ ఎఫర్ట్ అనేది ఒక్క రొటేషన్లో ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది అనేది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్. సో వన్ రొటేషన్లో ఈ ఎఫర్ట్ ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుంది చూడండి. ఒక రొటేషన్ అంటే సపోజ్ ఒక రొటేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, రొటేట్ అయిందంటే ఇది క్లాక్ వైజ్ రొటేషన్. సో ఈ డిస్టెన్స్ని కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిలా కాదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంది? 2πr. అవునా కదా? అయితే మీకు డౌట్ వస్తుంది, అసలు ఆర్ ఎక్కడుంది అని. ఇక్కడ మీరు చూడండి, స్క్రూ సెంటర్ ఉందా, స్క్రూ సెంటర్ నుంచి లివర్ ఎండ్ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది? ఆర్. సో అబౌట్ ది స్క్రూ సెంటర్ వీఆర్ రొటేటింగ్ దిస్ లివర్. అంటే మనము స్క్రూ సెంటర్ని సెంటర్ చేసుకొని రొటేట్ చేస్తున్నాము. సో అది సెంటర్ కాబట్టి ఇది ఎండ్ పాయింట్ కాబట్టి ఇది వచ్చేసి మనకు రేడియస్ అయిపోతుందా కదా? సో ఎఫర్ట్ నుంచి ఇక్కడ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత? ఆర్. సో ఆర్ నుంచి నువ్వు రొటేట్ చేసినావు అంటే నీకు డెఫినెట్గా వచ్చే షేప్ అయింది సర్కిల్. సో సర్కిల్ సర్కంఫరెన్స్ ఎంత? 2πr, విచ్ ఈస్ నథింగ్ బట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఎఫర్ట్ ఎంత వచ్చింది మనకి? 2π ఇంటూ ఆర్. ఆర్ ఏంది? డిస్టెన్స్ ఫ్రమ్ స్క్రూ సెంటర్ టు ద ఎండ్ ఆఫ్ ద లివర్. స్క్రూ సెంటర్ నుంచి ఎండ్ ఆఫ్ ద లివర్కి డిస్టెన్స్. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వెయిట్. సో ఇప్పుడు ఇది వన్ రొటేషన్ చేసినాం కదా, ఈ వన్ రొటేషన్ చేసినప్పుడు ఈ వెయిట్ బ్లాక్ అనేది ఎంత హైట్ మూవ్ అయింది? ఇది ఈ లివర్ ఏమంటారు
క్లాక్ వైజ్లో ఒక్క రొటేషన్ చేసినందుకు ఈ వెయిట్ బ్లాక్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం పాత దాంట్లో. పిఏ మైనస్ పీబీ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పిఏ 5 అనుకోండి, ఇది 3 అనుకోండి పీబీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పిఏ పీబీ కంటే గ్రేట్ ఉంటుంది, చాలా గ్రేట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పిఏ పీబీ గ్రేట్ ఉంటుంది, పిఏ పీబీ కంటే చాలా గ్రేట్ ఉంటుంది. అట్లా లేకపోతే ఈ డిఫరెన్షియల్ స్క్రూ జాక్ అనేది వర్క్ చేయదు, ఓకేనా. సో ఇప్పుడు పిఏ 5 అనుకుందాం, పీబీ 3 అనుకుందాం. సో మీరు చూడండి, పిఏ 5 మీదికి పోతుంది, పీబీ 3 కిందికి వస్తుంది. అంటే టోటల్ ఈ వెయిట్ ఎంత మీదికి పోతుంది, 5 - 3. సో 2 మీటర్స్ మీదికి వెళ్తుంది, లేదా 2 సెంటీమీటర్స్ మీదికి వెళ్తుంది. సో హైట్ని అట్లనే క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఒక వెయిట్ బ్లాక్ ఉంది, ఓకే, ఇట్లా ఒకటి ఉంది, వద్దులే, అదే మీకు క్లియర్గా అర్థమైపోతుంది, అవసరం లేదు వేరే ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఈ స్క్రూ ఒక కంప్లీట్ రొటేషన్ అయినప్పుడు ఈ స్క్రూ అనేది పిఏ వాల్యూ మీదికి వెళ్తుంది, అంటే 5 సెంటీమీటర్స్ మీదికి వెళ్తుంది, ఓకే, బాగుంది. సో పిఏ 5కి వెళ్తుంది, స్క్రూ ఏ అనేది పిఏ డిస్టెన్స్ మీదికి వెళ్తుంది. సేమ్ టైం పీబీ అనే డిస్టెన్స్ తోటి బి అనేది కిందికి వస్తుంది. సో ఇది పైకి, ఇది కిందికి. సో అప్పుడు ఏం చేయాలి, పైకి పోయేది ఎంత 5, కిందికి పోయేది ఎంత 3. సో 5 - 3 ఎంత 2. సో 2 సెంటీమీటర్స్ అనేది వెయిట్ బ్లాక్ మీదికి వెళ్తుంది. సో పిఏ మైనస్ పీబీ. సో వెలాసిటీ రేషియో ఇది ఈక్వల్స్ టు 2π × r / పిఏ మైనస్ పీబీ. క్లియర్గా అర్థమైందా? సో వెలాసిటీ రేషియో అయిపోయింది. నెక్స్ట్ మెకానికల్ అడ్వాంటేజ్ ఇది ఈక్వల్స్ టు అవుట్పుట్ ఫోర్స్ బై ఇన్పుట్ ఫోర్స్. సో అవుట్పుట్ ఫోర్స్ అంటే ఏంది చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి. ఈ టోటల్ డిఫరెన్షియల్ స్క్రూ జాక్ మీద మనము ఏం పెడుతున్నాము, వెయిట్ పెడుతున్నాము. అంటే ఈ డిఫరెన్షియల్ స్క్రూ జాక్ మీద ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ ఏంది, వెయిట్ బ్లాక్. సో అట్లా ఆలోచించండి మీరు. సో ఈ టోటల్ డిఫరెన్షియల్ స్క్రూ జాక్ మీద ఒక వెయిట్ బ్లాక్ యాడ్ చేస్తున్నామంటే ఆ వెయిట్ బ్లాక్ అనేది ఈ స్క్రూ జాక్ మీద ఫోర్స్ అప్లై చేస్తుందా లేదా, దట్ ఈస్ నథింగ్ బట్ అవుట్పుట్ ఫోర్స్ బై ఇన్పుట్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఈ వెయిట్ బ్లాక్ని లిఫ్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ నుంచి ఒక ఎఫర్ట్ పెడుతున్నామో లేదా, ఫోర్స్ పెడుతున్నామో లేదా, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ ఫోర్స్. సో ఇన్పుట్ ఫోర్స్ యూజ్ చేసి అవుట్పుట్ ఫోర్స్ అంటే వెయిట్ని మీదికి లేపడానికి మనము ఇన్పుట్ ఫోర్స్ వాడుతున్నాం. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ ఫోర్స్ బై ఇన్పుట్ ఫోర్స్. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఇది ఈక్వల్స్ టు అవుట్పుట్ ఫోర్స్ ఎంత, వెయిట్, ఇన్పుట్ ఫోర్స్ ఎంత, P. సో ఇక్కడ క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ ఎఫిషియన్సీ is nothing but ratio of mechanical advantage to the velocity ratio. సో ఇక్కడ చూడండి, మనకు మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంది, మెకానికల్ అడ్వాంటేజా, ఓకే నేను ఉల్టా రాసుకున్నా, సారీ, ఎక్స్ట్రీమ్లీ. మెకానికల్ అడ్వాంటేజ్ ఏముంది మనకి, W/P బై వెలాసిటీ రేషియో ఏముంది మనకి, 2π × r బై పిఏ మైనస్ పీబీ. సో మీదికి పంపించుకుంటే W × పిఏ మైనస్ పీబీ బై P × 2πr. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు మెకానికల్ అడ్వాంటేజ్ ఏంది, W/P బై వెలాసిటీ రేషియో ఏంది, 2π × r బై పిఏ మైనస్ పీబీ. సో సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, W × పిఏ మైనస్ పీబీ బై P × 2πr. సో క్లియర్గా అర్థమైందా? సో ఈ 3 పారామీటర్స్ బేస్ చేసుకునే మనము డిఫరెన్షియల్ స్క్రూ జాక్ యొక్క పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తాము. అండ్ మనకి డిఫరెన్షియల్ స్క్రూ జాక్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఈ పారామీటర్స్ నుంచే మనల్ని క్వశ్చన్స్ అడుగుతాడు. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.